వెల్కమ్ టు AP7 AM. లక్షల కోట్లలో జాంబీ సికాడాలు, విచిత్ర సంగతులు. ఈ ఏడాది స్ప్రింగ్ సీజన్లో లక్షల కోట్ల సంఖ్యలో జాంబీ సికాడాలు అమెరికాపై దండెత్తనున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటవి? అమెరికాను ఎందుకు ముంచెత్తనున్నాయి? చూద్దాం. సికాడాలు అనేవి సికాడోయిడియా అనే జాతికి చెందిన కీటకాలు. అంటే ఒక రకమైన కీచురాళ్ళు అన్నమాట. కీచ్ అనే శబ్దం చేస్తూ ఉంటాయి. వీటి జీవిత కాలం ఎంతో తెలుసా? సుమారు 20 ఏళ్ళు. మరీ అంతకాలం ఏం చేస్తాయి? భూమి మీద పొరల్లో, బొరియల్లో ఇవి నివసిస్తూ ఉంటాయి. చెట్ల వేర్ల నుంచి పోషకాలను పీల్చుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే తమ జీవిత చక్రంలో ఒకసారి చెట్ల మీదకు వస్తాయి. కొన్ని ఉపజాతుల సికాడాలు 13 ఏళ్లకోసారి గుడ్లు పెట్టేందుకు బయటికి వస్తాయి. ఇంకా మరికొన్ని జాతుల సికాడాలు 17 ఏళ్ల తర్వాత గుడ్లు పెడతాయి. చెట్ల కొమ్మలకు రంధ్రాలు చేసి వాటిలో గుడ్లు పెడతాయి. ఈ రంధ్రాల ప్రభావంతో కొన్ని కొమ్మలు తెగి పడిపోతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కనిపించే సికాడా కీటకాలు ఆకుపచ్చ రంగులో కాస్త పెద్ద ఆకారంలో ఉంటాయి. కానీ అమెరికాలో కనిపించే సికాడాలు మాత్రం నల్లగా ఉంటాయి. వాటి కళ్ళు ఎర్రగా బయటకు పొడుచుకున్నట్టుగా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. 13 ఏళ్ళు, 17 ఏళ్లకోసారి భూమి పొరల నుంచి బయటకొచ్చే 2 జాతుల సికాడాలు ఈసారి అమెరికాపై దాదాపు ఏకకాలంలో దండెత్తనున్నాయి. ఇది చాలా అరుదని 221 ఏళ్ల కిందట అంటే 1803లో ఇలా దాదాపు ఒకేసారి వచ్చాయని సైంటిస్టులు అంటున్నారు. సికాడా కీటకాలు ఈ ఏడాది మేరీల్యాండ్ నుంచి ఓక్లహామా దాకా, అలబామా నుంచి ఇలినాయి దాకా వివిధ రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. అమెరికా మొత్తం మీద ఏకంగా డెలావేర్ రాష్ట్రానికి సరి సమానమైనంత ప్రదేశాన్ని ఇవి కప్పేస్తాయట. ఇవి చేసే శబ్దం ఎంతో తెలుసా? ఏకంగా 110 డెసిబెల్లు. ఇది 100 అడుగుల ఎత్తు నుంచి జెట్ విమానం దూసుకెళ్లేటప్పుడు చేసే శబ్దం కన్నా కూడా ఎక్కువ అట. ఇతర కీటకాల్లాగా ఈ సికాడాలు మొక్కలు, చెట్ల ఆకులు తినవు. వాటికి ఉండే సూదుల్లాంటి కొండేలతో చెట్ల వేర్లకు రంధ్రాలు చేసి నిరంతరం వాటి నుంచి పోషకాలను పీల్చుకుంటూ ఉంటాయి. సైంటిస్టుల పరిశోధన ప్రకారం ఈసారి దండెత్తే సికాడాలు మసోస్పోరా సికాడా అని ఫంగస్ మోసుకొస్తున్నాయట. ఇది వాటిలో విపరీత లైంగిక ప్రవర్తన కలిగిస్తాయి. ఫంగస్ ప్రభావంతో తెల్లని పొడి లాంటి పదార్థం మగ సికాడాల నుంచి విడుదలవుతుంది. ఆడ సికాడాలతో సంపర్కం వల్ల ఈ ఫంగస్ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లాగా వాటికి సోకుతుంది. ఈ క్రమంలో మగ సికాడాల జననేంద్రియాలు రాలి పడిపోతాయి. ఆపై భూమి పొరల్లోకి ఫంగస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే వాటిని ఆహారంగా భుజించే పెద్ద కీటకాలు లేదా పక్షులకు ఈ ఫంగస్ వ్యాపించవచ్చు.